అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారికి, ఎక్స్ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారికి, మన నగర మేయర్ సురేష్ బాబు గారికి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారికి, ఇతర నాయకులకు, కార్పొరేటర్లకు, వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కడపలో ప్రతి ఒక్క కార్యకర్త ఒక మిసైల్ లాగా దూసుకుపోతున్నాడు. ఏ ప్రోగ్రాం జరిగినా, ఏ సభ పెట్టినా, ఏ ర్యాలీ పెట్టినా, ఏ ధర్నా పెట్టినా ఎవరికి భయపడకుండా, ఏ పోలీసులకి భయపడకుండా, అధికార పక్ష పార్టీ నాయకులకి భయపడకుండా ధైర్యంగా ముందుకు కొనసాగుతున్నారంటే మన నాయకులు మనకి ఇచ్చిన ధైర్యం. మన రవీంద్రనాథ్ రెడ్డి సార్ గారు మాట్లాడుతూ మన కార్యకర్తలు అడగడం జరిగింది, మీరు భయపడుతున్నారా, మీరు భయపడుతున్నారా, మీరు భయపడుతున్నారా అని. సార్, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు మనవాళ్ళని మేము గడపలో పెట్టుకొని మేము భయపడితే ఆ ధైర్యానికి అవమానం అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు అధికారంలో ఉండి మన రాష్ట్ర భవిష్యత్ ఏ విధంగా ఉందంటే 3 దోపిడీలు, 6 హత్యలు, 12 మానభంగాలు, ఇవి తప్ప ఏ అభివృద్ధి కార్యక్రమం జరగడం లేదు. మన జగనన్న ప్రభుత్వంలో చూసుకుంటే పథకాల లిస్టు చదివితే దానికి ఎన్నుండదు. జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా దీవెన, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, ఇక పథకాల పేర్లు చెప్పుకుంటా పోతే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటుంది. అదే ఈ ప్రభుత్వంలో పథకాల పేరుని చెప్పుకుంటే కేవలం ఒక పథకం, అది మన అమ్మఒడి నుంచి వచ్చిన పథకం, తల్లికి వందనం అని చెప్పుకుంటున్నారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ తల్లికి వందనం అనే పథకం నారా లోకేష్ గారి బ్రెయిన్ లో నుంచి పుట్టిందని మాట్లాడుతున్నారు. నిజంగానే నారా లోకేష్ గారి బ్రెయిన్ లో నుంచి పుట్టింది. మన ప్రభుత్వం ఉన్నప్పుడు అమ్మఒడి ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క తల్లికి 15,000 రూపాయలు కరెక్ట్ గా చెల్లిస్తాను. కానీ ఇది లోకేష్ గారి బ్రెయిన్ లో నుంచి వచ్చింది కాబట్టి 2,000 నారా లోకేష్ గారి ఖాతాలో పోతుంది. ఇదన్నీ గమనించాల్సిన విషయం. ఇంకోటి, మొన్న నేను మా రవి సార్, సురేష్ అన్న అందరం ఒక జిమ్ ఈవెంట్ పోవడం జరిగింది. అక్కడ నా ఆప్తుడు, మన పార్టీ కుటుంబ సభ్యుడు, నా స్నేహితుడు నువ్వు వచ్చిన కార్యక్రమం ఏంటి, నువ్వు మాట్లాడిన మాటలేంటి అంటే నేను ఒకటే చెప్పిన, 4 ఉన్నా, 40 మంది ఉన్నా, 400 మంది ఉన్నా, నేను నా పార్టీ గురించే మాట్లాడతా, నా నాయకుల గురించే మాట్లాడతా. మా జగనన్న